కూటమి ప్రభుత్వంపై వైసీపీ అధినేత జగన్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పార్లమెంట్ చరిత్రలోనే డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడ్డ మొదటి ఎంపీ టీడీపీకి చెందిన పుట్టా మహేష్ అని విమర్శించారు. ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం వల్లే రాష్ట్రంలో డ్రగ్స్ దందా విచ్చలవిడిగా సాగుతోందని మండిపడ్డారు. బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కుమారుడు పట్టుబడినప్పుడు కూడా ప్రభుత్వం మౌనంగా ఉండిపోయిందని జగన్ దుయ్యబట్టారు. కేవలం డ్రగ్స్ మాత్రమే కాకుండా మహిళలపై జరుగుతున్న దాడుల విషయంలోనూ ప్రభుత్వం కాలయాపన చేస్తోందని విమర్శించారు. కోనేటి ఆదిమూలం వంటి వారు మహిళలపై లైంగిక దాడులకు పాల్పడిన కూన రవికుమార్ వంటి వారు వేధింపులకు దిగిన చర్యలు లేవని కేవలం కమిటీల పేరుతో కాలయాపన చేస్తున్నారని ఫైర్ అయ్యారు. రైల్వే కోడూరు ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్ అత్యాచారం చేశారని ఆపై మోసం చేశారని బాధితురాలు నేరుగా స్వయంగా చంద్రబాబు నాయుడు గారికి ఫిర్యాదు చేస్తే ఈయన ఏం చేశాడు? కమిటీ అంట నో యాక్షన్. ఆయన పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యే సత్యవీడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఒక మహిళ మీద దారుణమైన లైంగిక దాడికి పాల్పడితే ఈయనేం చేశాడు? పంచాయతీ చేసినాడు. నో యాక్షన్. కేజీబీవీ మహిళా ప్రిన్సిపల్ మీద వేధింపులకు పాల్పడ్డ ఆముదాల వలస టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ మీద ఏం యాక్షన్ తీసుకున్నాడు? నో యాక్షన్. మహిళలకు అశ్లీలంగా వీడియో కాల్స్ చేసిన గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ మీద ఏం యాక్షన్ తీసుకున్నాడు? ఆ వీడియోలు వైరల్ అవుతూ ఉన్నాయి, కంటికి కనపడతా ఉన్నాయి. ఎమ్మెల్యే చేస్తూ ఉన్నాడు, ముఖ్యమంత్రిగా నువ్వు ఉండవు, నీ పార్టీకి చెందిన నీ ఎమ్మెల్యే ఈ మాదిరిగా చేస్తూ ఉన్నాడు, నువ్వేం చేస్తూ ఉన్నావు? నో యాక్షన్. మహిళా ఉద్యోగి మీద లైంగిక వేధింపులకు పాల్పడ్డ మంత్రి సంధ్యారాణి పిఏ మీద ఎమ్మెల్యేల కథ దేవుడు వరకు పిఏల మీద కూడా యాక్షన్ తీసుకోలేకున్నాడు. ఇంకా మీ అందరికీ కూడా తెలిసిందే, ప్రస్తుత టీటీడీ చైర్మన్ గారు, ఆయననైతే ఒక మహిళను మోసం చేసి వీడియోతో ఫోటోలతో అడ్డంగా దొరికిపోయినా కూడా నో యాక్షన్. కొద్ది రోజుల కింద ఈ పుట్టా మహేష్ ఇన్సిడెంట్ కన్నా ఇంకా కొద్ది రోజుల ముందు ఆదినారాయణ రెడ్డి అని ఇంకొక ఎమ్మెల్యే, ఆదినారాయణ రెడ్డి కొడుకు ఇదే డ్రగ్స్ తీసుకుంటూ తాను కూడా హైదరాబాద్లో పట్టుబడితే ఏం జరిగింది? నో యాక్షన్. అంతెందుకు, అసలు ఈ మనుషులకు ఇలాంటి భావన ఉంది కాబట్టే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారి సొంత పుత్రుడు వీడియోలు అవి కూడా వైరల్ అవుతూ ఉన్నాయి. స్విమ్మింగ్ పూల్ పక్కన తాగుతూ తూగుతూ అమ్మాయిలతో డ్యాన్సులు చేస్తూ ఉన్నాడు. అయినా ఏంది చంద్రబాబు నాయుడు? నో యాక్షన్. యాక్షన్ చేయకపోగా చంద్రబాబు నాయుడు గారు సొంత బావమరిది ఏమంటాడు? అమ్మాయి కనిపిస్తే ముద్దైనా పెట్టాలంట, కడుపన్నా చేయాలంట. అసలు అలాంటి మాటలు మాట్లాడాడంటే లాగి చంపకేదోడు పీకాల్సింది పోయి హహహహ నవ్వుతారు. మన చంద్రబాబు నాయుడు ఏమంటాడు? ఆయన కూడా ఆయన మనస్తత్వం, ఆయన ఏమంటాడు? యాక్షన్ తీసుకోవాల్సిన చోట నేను చిన్నప్పుడు ఇంతకన్నా బాగా చేసిన అంటాడు. అసలు ఇక్కడి నుంచి మొదలవుతుంది. వీళ్ళకి ఎందుకు ఈ మాదిరిగా జరుగుతూ ఉంది పరిపాలన, ఎందుకు ఈ మాదిరిగా సాగుతూ ఉంది పరిపాలన, ఎందుకు అక్క చెల్లెమ్మలకు భద్రత లేని పరిస్థితి రాష్ట్రంలో ఉంది, ఎందుకు విచ్చలవిడిగా డ్రగ్స్ దగ్గర నుంచి లిక్కర్ మాఫియా వరకు ఈ రకంగా ఎందుకు రాష్ట్రం అంతా కూడా అతలాకుతలం అవుతా ఉందనంటే కారణం మైండ్ సెట్. దిస్ ఇస్ యాంకర్ రవి. హాయ్ అండి, నేను మీ జబర్దస్త్ ఆటో పంచ్ రాంప్రసాద్. హాయ్, ఇట్స్ మీ మాధవీలత. హలో అండి, నేను మీ సుడిగాలి సుధీర్. హాయ్ హలో, నేను జబర్దస్త్ శ్రీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ.